విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th ఆగస్టు నుంచి 31st ఆగస్టు వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రెజెంట్ గ్రహస్థితి మానంగా కనుక చూసుకున్నది ఈ రాశి ఫలాలు ఏవైతే నేను చెప్పడం జరుగుతుందో ఇది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి కనుక బలంగా ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకోసం చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గోచరం లోపల కొన్ని మైనస్ పాయింట్స్ జరగబోతున్నాయి. దీనివల్ల కొన్ని అంటే యావత్ భారతం కాదు యావత్ ప్రపంచం మొత్తం అందరికీ దీని ప్రభావం ఉంటది కాదనట్లేదు. కానీ మన జాతక రీత్యా కొందరికి ఒక విషయం తెలుసుకోండి, కోవిడ్ టైం లోపల చాలా మంది లాస్ అయ్యారు. కొన్ని డాక్టర్ కావచ్చు, కొందరు చాలా మంచి ప్రాఫిట్ లో పొందారు. అంటే ఏది మొత్తం లాస్ కాదు, ఏది మొత్తం ప్రాఫిట్ కూడా కాదు. ఎప్పటికీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి వల్ల దాని మూల్యం చెలాయించాల్సిందే. చూడండి, మిథున్ రాశి వారికి ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నైతే టైం బ్యాడ్ ఉందా అంటే టైం నిజంగా అంత బ్యాడ్ అయితే కనిపించట్లేదు. మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త మైనస్ అనిపించవచ్చు. అని భాగ్యస్థానంలో శని ఉన్నాడు. అష్టమాధిపతి భాగ్యాధిపతి కనుక శని దశ అంటే భాగ్యస్థానంలోనే ఉండడం అని రాహుకేతు సంబంధం కేంద్ర స్థానంలో ఉంటే పాయింట్ ఏంటంటే ఒక చిన్న మైనస్ పాయింట్, చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఏంటి ఆలోచనలు చాలా వస్తుంటాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అర్థం అవ్వదు. ఎవరి జాతకంలోనే కావచ్చు, గోచరంలో పరిస్థితుల్లో కావచ్చు, సొంతంగా డిసిషన్స్ అస్సలు తీసుకోకండి. ఒక గురుని తప్పకుండా ఎంచుకోండి. గురు చాలా అవసరము. ఎందుకంటే ఈ మిథున రాశి వారి దగ్గర ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళకి అంతా తెలుసు కానీ అది వీళ్ళకి ఉపయోగం పడదు. వీళ్ళకంతా తెలిసి కూడా అది విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, వీళ్ళకి ఉపయోగం పడదు అది. ఎందుకంటే అది జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ఆధారంగా జరుగుతుంటుంది. కాబట్టి ఒక గురువుని తప్పకుండా ఎంచుకోండి, వాళ్ళ సలహా సూచనలు తప్పకుండా పాటించండి. ఈ రాశి ఫల గోచర గ్రహరీతి అయితే చెప్పడం జరగబోతుంది. ఇక ఎవరైతే వ్యక్తిగత మీ జాతకం చూసుకొని ఎవరైతే జాతకం లోపల పుస్తకాన్ని నిర్మితం చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా పుస్తకం ఉండబోతుంది. అంటే పుస్తకం ఈ విధంగా నిర్మితం చేయడం జరుగుతుంది. 30 to 40 పేజెస్ జాతకం ఉండబోతుంది. ఈ జాతకం లోపల 3 రకాలుగా జ్యోతిషానికి చాలా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి వైదిక్ జ్యోతిష్, రెండోది కేపీ ఆస్ట్రాలజీ, మూడోది జెమిని ఆస్ట్రాలజీ. ఈ 3 సిద్ధాంతాల ఆధారంగా ప్రెడిక్షన్ చేయడం జరగబోతుంది. అందులో అవసరమైన పరిహారాలే చెప్పడం జరగబోతుంది. అవసరమైన పరిహారాలు ఉన్నట్లయితే మీరు ఇంపార్టెంట్ ఉన్నట్లయితే అందులో మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎవరికి ఎలా ఉండబోతుంది మిథున రాశి లోపల గ్రహస్థితి చూసుకుందాం. రాశి నుంచి 3వ స్థానం లోపల రవి, బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. 4వ స్థానంలో కేతు ఉండబోతున్నాడు. మరియు భాగ్యస్థానంలో శని ఉన్నాడు. మరియు దశమ స్థానం లోపల రాహు ఉన్నాడు. ద్వాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు. 26th రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి లోపల రాబోతున్నాడు. 25th రోజున శుక్రుడు కన్యా రాశి 4వ స్థానం నీచ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఈ ఆధారంగా మీకోసం రాశిఫలం నిర్మితం చేయడం జరిగింది. ఇక ఆర్థిక క్షేత్రం లోపల కనుక చూసుకున్నది ఇక్కడ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది చూడండి. ఆర్థిక క్షేత్రం లోపల కాస్త ఖర్చులు చాలా ఉన్నాయి. ఇంకా టైం రాలేదు. 26th ఆగస్ట్ వరకు కాస్త మీరు ఓపికతో ఉండండి. ఈ ప్రెజెంట్ టైం చూసుకున్నట్లయితే చాలా ఖర్చులు బీభత్సంగా పెరిగాయి. అంతా ఇంత ఖర్చు కాదు, అంటే రిస్క్ చేసి ఖర్చులు చేస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే కుజుడు రిస్క్ కారకుడు అని దేవుగురు బృహస్పతి ధనకారకుడు. ఇద్దరు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల రిస్క్ చేశారు. ఎలాంటి విషయాలు రిస్క్ చేశాడు కుజుడు? డబ్బు విషయంలో రిస్క్ చేశాడు. దీనికి సపోర్ట్ ఎవరు ఇచ్చారు? రాహు ఇచ్చాడు. ఎలాంటి విషయాలు సపోర్ట్ ఇచ్చాడు?
ఒక ఇమాజిన్ లోపల సపోర్ట్ ఇచ్చాడు. రాహు ఎక్కువగా ఇమాజిన్ ఇస్తుంటాడు, గుర్తుంచుకోండి. రాహు ఎక్కువగా ఇమాజిన్ ఇస్తుంటాడు. ఇదంతా అయిన తర్వాత కేతు యాక్టివేట్ అవుతాడు, గుర్తుంచుకోండి. కేతు యాక్టివేట్ మీకు అందరికి అయింది అనుకుంటాను. మిథున రాశి వారికి ఏ విధంగా యాక్టివేట్ అయింది? కేతు కనుక యాక్టివేట్ అవుతే పాయింట్ ఏమవుతుంది తెలుసా? అప్పుడు చాలా అనిపిస్తుంటది. ఏంటి? చాలా అనిపిస్తుంటది. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇక చాలు, ఇంకా నేను బాగా ఉండాలని ప్రయత్నిస్తుంటాము. చూసుకున్నైతే పరిస్థితులు అంత మన అనుకూలంగా అయితే లేవని ఒక రియలైజేషన్ వస్తుంటది. ఇక నార్మల్ పీపుల్ ఏ విధంగా బ్రతుకుతారో ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ప్రెజెంట్ మిథున రాశి వారిది నడుస్తున్న పరిస్థితి అదే. ఒకవేళ మీకు నడుస్తున్నట్లయితే మీకే తెలుసు నేను ఏ విధంగా చెప్తున్నాను. డబ్బు కోసం రావాలంటే మీరు 26 ఆగస్ట్ వరకు కాస్త ఓపికతో ఉండండి, మంచి డబ్బు వచ్చుద్ది. ఈ విధి కాకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ టైం లోపల మీకు డబ్బుకి సేవింగ్స్ అవుతాయా అవ్వండి? సేవింగ్స్ లోపల ఒక విషయం తెలుసుకోండి. సేవింగ్స్ రాబోయే రోజుల్లో సేవింగ్స్ అవ్వండి. డబ్బు వచ్చుద్ది కానీ సేవింగ్ అవ్వదు. డబ్బు వచ్చుద్ది మీకు రాబోయే రోజుల్లో, అంటే ఇంతకు ముందు రాలేదు కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో డబ్బు వచ్చుద్ది కానీ సేవింగ్ అవ్వవు. ఎందుకంటే మీ సెకండ్ హౌస్ లో పాపకర్తర యోగంలో అవుతుంది. అప్పుడు ఈ పాపకర్తర యోగంలో వెళ్ళిన తర్వాత ఈ చతుర్థ అంటే కర్కటక రాశి నుంచి అష్టమ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ సెకండ్ హౌస్ మీకు ఏదైతే ఉందో ఇది సేవింగ్స్ డబ్బు చేయనివ్వదు. డబ్బులు వస్తాయి మీకు, ఇప్పుడు ప్రెసెంట్ రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ మీరు వేరే చోటు ఖర్చు పెడతారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ మీ దగ్గర క్యాష్ లిక్విడ్ రూపంగా అస్సలు ఉంటాయి. బ్యాంక్లో పెట్టుకున్న కూడా బ్యాంక్లో కూడా ఉండే ఖర్చులు అయిపోతుంది. ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది? ప్రేమ జీవితం కనుక చూసుకుంటే నార్మల్గా ఉండబోతుంది. మరి అంత నేను గుడ్ అని చెప్పాను. గుడ్ అని నేను ఎప్పుడు చెప్తా అంటే ఈ కేతుతో పాటు ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో అప్పుడు గుడ్ ఉంటుంది. ప్రేమ జీవితంలో మిథున రాశి వారికి మంచిగా జరగబోతుంది. ఆ టైం లోపల కొన్ని సన్నివేశాలు మారబోతున్నాయి. ఇంతవరకు మీరు ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో ప్రేమ జీవితం లోపల, వాళ్ళకి రాబోయే రోజులు అప్పుడు యాక్సెప్ట్ చేసే అవకాశం చాలా ప్రబలంగా ఎక్కువ ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ మిథున రాశి వారికి కాస్త ఎక్కువ మసాలా వస్తువులు తినకండి. ఇక్కడ నేను మిథున రాశి వారికి ఎప్పుడు ఆరోగ్యపరంగా చూసుకున్నైతే నేను ప్రత్యేకంగా మాట్లాడతాను, భోజనం పట్ల మాట్లాడుతుంటాను. చూడండి, భోజనం పట్ల ఎందుకు మాట్లాడాల్సి వచ్చుదంటే చంద్రుడు ఎవ్రీ 2 days కి మారుతుంటాడు. అంటే 2.5 days కి చంద్రుడు మారుతుంటాడు. అంత వేగంగా మారే చంద్రుడు కూడా అంతే వేగంగా ప్రభావం కూడా చూపిస్తుంటాడు. వీళ్ళ మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ధనాధిపతి వాని భోజనం ఎలా చేస్తుంటామో అది చంద్రుడు అవుతుంటాడు. భోజనం పట్ల నియంత్రణ లేకపోయినట్లయితే చాలా ప్రతికూల పరిణామాలు చూస్తారు. మీరు చూసే ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే ఇది మీకు తెలిసి మీకు అర్థం అవుద్ది. మిథున రాశి వారికి కాస్త భోజనం పట్ల నియంత్రణ అస్సలు ఎక్కువగా ఉండదు. కాబట్టి భోజనం పట్ల నియంత్రణ పెట్టుకొని మంచిగా జరుగుద్ది. బిజినెస్ ఎలా ఉండబోతుంది? చూడండి, బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ప్రెజెంట్ టైం ఎలా ఉందంటే మీరు ఎక్కడైతే చీకటి ఉందో అక్కడనే వెతుకుతున్నారు, వెలుగు చోటు మీరు వెళ్ళట్లేదు. నేను ఈ పాయింట్ వెలుగు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మరి ఎంత అంటే, చూడండి మీ కేంద్ర స్థానంలో రాహుకేతులు ఉన్నారు. కేంద్ర స్థానంలో రాహుకేతు ఉంటే ఏమవుద్దంటే ప్రత్యేకంగా ఉన్న చోటు బిజినెస్ చేయకండి, ఆన్లైన్ బిజినెస్ చేయండి. దశమ స్థానంలో రాహు అంటే ఏంటంటే రాహు ఆన్లైన్ కారకుడు. రాహు కనిపించడు, కానీ దానికి మన ఇప్పుడు చూడండి మన అకౌంట్లో ఒక 1 lakh రూపాయలు ఉన్నాయి, కానీ క్యాష్ కనిపించదు, కేవలం ఒక నంబర్ కనబడుతుంది. ఆ నంబర్ చూసి మనం సంతోషం పడుతుంటాం. రాహు కూడా ఆన్లైన్ మార్కెటింగ్ కారకుడు. కాబట్టి మీరు బిజినెస్ ఆన్లైన్ లోపల వెళ్ళండి, ఆన్లైన్ లోపల చేయండి, తప్పకుండా మీరు బిజినెస్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. జాబ్ కోసం ఎలా ఉండబోతుంది? కార్యక్షేత్రాలు ఎవరైతే జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఒక పని చేయండి. ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నేను మరీ ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసుకోండి. ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు ఒక విషయం ఏంటంటే కుజుడు, రాహు అలాగే కేతు ద్విస్వభావ రాశిలో యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ద్విస్వభావంలో యాక్టివేట్ అవుతే ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిత్వం లోపల పరివర్తన చాలా అవసరం. అది చాలా మీరు చేసుకోండి, మీకు జాబ్ తప్పకుండా ఈ నెలలో జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్ లో మీకు జాబ్ తప్పకుండా వచ్చి తీరాల్సిందే. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కాస్త మీరు బిజీగా ఉండబోతున్నారు. కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకొని మంచిగానే ఉంటారు. ప్రత్యేకంగా మీ వైఫ్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీ హస్బెండ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎఫర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలా బాగుంటాయి సార్. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కాస్త అంటే
అన్ని దానికి ఒక మాట ఉంది, అంటే లేజినెస్ గా చాలా చేశారు. అంటే అవసరం లేదు చూద్దాము అంత అంటే సీరియస్ అవ్వలేదు. కానీ ఒక లాస్ట్ 10 days అనుకుంటే చాలా సీరియస్ అయ్యారు మీరు. ఈ సీరియస్నెస్ మీకు తప్పకుండా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి తీరుద్ది. మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు వచ్చి తీరితే ఇది కాకండి, మీరు ఎఫర్ట్స్ ఇంకా చేయండి. ఎఫర్ట్స్ని అస్సలు ఆపకండి. హ్యాపీనెస్ ఎలా ఉండబోతుంది ఈ 16 to 31 లోపల? కేవలం మీరు హ్యాపీనెస్ ఉంటారు కాదనట్లేదు. హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటారు అది తెలుసుకోండి. ప్రతిరోజు చెప్తాను, ఒకంటే ప్రతిరోజు అంటే కాదు, మీరు డైలీ కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచలా 4 గంటల ఈ టైం లోపల మీరు హ్యాపీనెస్ ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో ప్రతిరోజు అంటే దీని ఆధారంగా అయితే ఉండబోతుంది. ఈ టైం ప్రకారంగా మీరు హ్యాపీనెస్ ఉండబోతున్నారు. ఆ టైంకి ఏం జరుగుతుంది నాకు తెలియదు, ఉండడం చెప్పడం జరిగింది. అదృష్టం ఎలా ఉండబోతుంది? అదృష్టం సపోర్ట్ దక్కదా? అదృష్టం సపోర్ట్ ఉంది, దాని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. సపోర్ట్ ఉంది, నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నా కూడా అది ఉన్నా లేనట్టే. కానీ మీరు కర్మని నమ్ముకోండి. ఎందుకు కర్మ నమ్ముకొని అంటున్నా? శని రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు దశమ స్థానంలో ఉన్నాడు. శని ఏం చెప్తున్నాడు? నువ్వు కర్మ చేయి, నాకు అస్సలు నమ్ముకోకు. కాబట్టి రాబోయే రోజుల్లో మిథున రాశి వారు అదృష్టాన్ని ఎక్కువ నమ్ముకోకండి, మీరు కర్మనే నమ్ముకోండి. మీరు పని చేయండి, పని పట్ల ఎఫర్ట్స్ ఇంకా చేయండి. మంచి అనుకూలమైన రిజల్ట్స్ అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ప్రతిరోజు గణపతిని ఎక్కువ ఆరాధించండి. గణపతిని మీరు ఎంత ఎక్కువ ఆరాధించుతారు, ఈ శ్రావణ మాసం మంచి పవిత్రమైన మాసం నడుస్తుంది. పవిత్రమైన వాతావరణం లోపల మీరు వినాయకుని పూజించండి. మీరు తప్పకుండా వినాయకుని పూజించండి. వినాయకుని మీరు ఎంత ఆరాధించుతారో ఈ 12 భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ 12 భావాలకి సంబంధించిన దుష్ట శక్తులు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా వినాయకుడు దూరం చేస్తాడు. శ్రీమాత్రే నమః.